బాగున్నారా? ఈ సంవత్సరం బోనాలు ఏ విధంగా జరుగుతుంది? అందరు గుడికి పోయినారా? పోయేమో అయినారు అమ్మవారికి. అందరు బాగున్నారు. అంటే బోనాలు ఎందుకు చేస్తాము? మనము బోనాలు ఎందుకు చేస్తాము? యువకులకు తెలియాలి. ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా అంటారంటే బోనాలంటే తాగాలే, డ్యాన్స్ ఆడాలి. అది కాదు. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ఉంది కదా లేదా? మనం ఎందుకు కదా మన సంస్కృతిని కాపాడే మనందరినీ బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన బోనాల పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే ఈ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా, గొర్రెలు కూడా కోస్తాం కదా. గొర్రెలు కదా మనము గొర్రెలు కూడా కోస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయోళ్ళు ఎవరుంటారు? చాలా మంది ముస్లిం వాళ్ళు పిలుస్తున్నారు కోయిని. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపియాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిపిస్తే ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు. ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే, ఈ మేక నేను అల్లాకి ఎక్కిస్తున్నా, ఈ మేక, ఈ గొర్రె నేను అల్లాకి ఎక్కిస్తున్నా అని వస్తారు ఆయన. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఎక్కిస్తామా? ఎక్కియము కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్, కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువుకి పిలవాలి. మన హిందూ పోయే ముందు జయ మాతాదేవికి వస్తాడు. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని, ఈ మేకలు గాని, గొడవలు గాని వాళ్ళతోనే కోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. జయ మాతాది.